నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన తెనాలి ప్రాంత విద్యార్థులు। నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు। తెనాలి డీఎస్పీ రమేష్। డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ కు తెనాలి ప్రాంతం నుంచి భారీగా తరలివెళ్లిన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులు। ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన తెనాలి పట్టణంలో 2K రన్। తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న। దుగ్గిరాల మండలం పెనుమూరి, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు। దుగ్గిరాల మండలం పెనుమూరి, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు। ముందుగా గ్రామాలకు వచ్చిన ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు। మహిళలు తిలకాలు దిద్ది హారతులు పట్టారు। తదుపరి గ్రామ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసులేడి శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షులు పసులేడి గణేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, ముమ్మడి సత్యనారాయణ, గూడూరు వెంకట్రావు, కొరిటాల సురేష్, నందిపాటి జోగారావు, తాళ్ల అశోక్ యాదవ్, నోకతోటి రవి, మొద్దుకూరు శ్రీనివాసరావు, వెనిగల శ్రీకృష్ణప్రసాద్, దేవరపల్లి చంటి, పాడిబండ్ల కృష్ణప్రసాద్, ఏమినేని కోటేశ్వరరావు, నాయుడు సీతయ్య, ఒల్లు నరసింహారావు, పర్వతనేని హర్ష, కాకాబాబు, గద్దే వాసు, కాజా భాస్కర్రావు, చుండూరు ఉమామేశ్వరరావు, పుతంబాక సాయికృష్ణ, కొండూరు ముత్తయ్య, తాడిబోయిన శివశంకర్, పర్వతనేని హర్ష, మేఘావతి శంకర్ నాయక్, ఉన్నం వెంకయ్య, పాడిబండ హరిప్రసాద్, ఎంవీఎల్ సుజాత, కొండపనేని చటర్జీ, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు। ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది। 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది। వ్యవస్థ మేము కొనసాగిస్తాం। కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం। వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేస్తాం। వాలంటీర్ల దగ్గర నుంచి సచివాలయం, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా మీ శాసనసభ్యుడిగా మీ లోకేష్ అందరం పనిచేస్తాం। మీకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి। మీరందరూ ఒక్క విషయం ఆలోచించాలి। 2014లో బీజేపీతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది। ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది। ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న రంజాన్ మాసానికి రంజాన్ తోఫా ఇచ్చాం। హజ్ యాత్రికులకు సబ్సిడీ ద్వారా పంపించాం। హజ్ హౌస్ కట్టాం। రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులు వేసినా కూడా మన ప్రభుత్వం నిధులు కేటాయించింది। కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేశారో మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి। రంజాన్ తోఫా కట్, హజ్ యాత్రికులకి రావాల్సిన సబ్సిడీ కూడా క్యాప్ పెట్టారు తల్లి। దుల్హన్ పథకానికి కొత్త షరతులు తీసుకొచ్చి ఏకంగా పెళ్లి, అప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది, వైకాపా నాయకులు వేధించారు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని అబ్దుల్ సలాం వీడియో పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు। పాదయాత్రలో నేను చిత్తూరు జిల్లాలో నడిచినప్పుడు మిస్బా కుటుంబం నన్ను కలిసింది, పుంగనూరు నియోజకవర్గంలో నన్ను కలిసింది। మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది తల్లి। మిస్బా డైరీలో రాసింది, నేను బాగా చదువుతా, డాక్టర్ అవుతానని। వైకాపా నాయకుడు కూతురు 2nd ర్యాంక్ వస్తుందని వైకాపా నాయకులు మిస్బా తల్లిదండ్రులు వేధించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు। మిస్బా ఏం చేసింది తెలుసా? ఆత్మహత్య చేసుకుంది। ఆ డైరీలో రాసింది, వైకాపా నాయకులు మా తల్లిదండ్రుల్ని వేధించారు, నేను ఈ భూమిపైన లేకపోతే వాళ్ళు హాయిగా ఉంటారని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి మరి చనిపోయింది। ఇబ్రహీం అనే వ్యక్తి వాఫ్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు। ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు వైకాపా నాయకులు, వాళ్ళ పాంఫ్లెట్ ఆడుతుంది। తెల్ల కాగితం పైన 370 వల్ల మనందరం ఇబ్బంది పడతాం, 370 కాదు ఏకంగా సిఏ వల్ల మనందరం ఇబ్బంది పడతామని ఈరోజు ప్రచారం చేస్తున్నది। మైనార్టీ 3 పార్టీల లక్ష్యం ఒకటే, కులం, మతం, ప్రాంతం అతీతంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి। మైనార్టీ సోదరుల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం। ప్రచారం నమ్మద్దండి, ఆ దుష్ప్రచారం నమ్మద్దండి। ఇవన్నీ నిజమవుతే ఆనాడు ఎందుకు వైకాపా నాయకులు లోక్సభలో సిఏకి మద్దతుగా ఓటేశారు?
ఆనాడు లోక్సభలో మిథున్ రెడ్డి గారు సిఏకి మద్దతుగా మాట్లాడారు. రాజ్యసభలో ఈరోజు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వైకాపా ఎంపీ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా సిఏకి మద్దతుగా మాట్లాడారు తల్లి. ఇప్పుడు వచ్చి మన మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆ బిల్ని మేము చదివాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మళ్ళీ ఈ సభాముఖం మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. ఎన్నికలను ఆశీర్వదించండి, దీవించండి. నేను చేసిన పనులు ఇంకా చేయగలుగుతా, దీనికి రెట్టింపు చేసి ఆర్నిసలు మీకోసం పనిచేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. నుంచి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మీ బాబాయ్ ఏమో పని అయిందండి. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిపోయిందండి. ఆ నుంచి మాకు నీళ్ళు రావటం, పటిసీమలు రాలేదు, మాకు ఇల్లు ఇవ్వండి. ఆ నుంచి మాకు నీళ్ళు రావటం ఏది చినుమూరు, కొండూరు ప్లస్ కొలకలూరు, కాజీపేట ఈ లోకల్లో మాకు ఆ బాబు గారు ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్లో సగం పూర్తయిందండి. దాంట్లో సగం చేయకుండా గవర్నమెంట్ మారిపోయింది సార్. అయిపోయిన తర్వాత వాళ్ళు ఆపేశారు సార్. మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే మాకు 3,000-4,000 ఎకరాలు కనీసం 4 ఊళ్ళో చినుమూరు నుంచి కొండూరు, పెనుమూలి, మంచులపూడి, మన కొలకలూరు, అనవలపూడి సార్. అదే హై లెవెల్ ఛానల్ సార్. తెలిసే ఉండదు. నేను ఒక ఎల్ఎల్బి స్టూడెంట్ని. గత యువకాలం పాదయాత్రలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎండకి ఎండి వానక తడిచి ప్రజలకు పడుతున్న ప్రతి కష్టాన్ని దగ్గరుండి పరికి చూశారు. ప్రజలు పడుతున్న కష్టాలు మొత్తం దగ్గరుండి మీరు చూశారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ప్రతి ఒక్కరిని వేధిస్తుంటే దగ్గరుండి తమ్ముడు నేనున్నా అని చెప్పేసి మా ఇంటి ఇదేం కర్మ అని ఇంటికి వచ్చినప్పుడు రాష్ట్రానికని దగ్గరుండి నా తల్లికి చెప్పిన మాట నాకు ఈ రోజుకి గుర్తే అన్న. నేనున్నా తమ్ముడు అని దగ్గర తీసుకున్నారు. అది ఈ రోజుకి మర్చిపోలేమన్నా. మంగళగిరి పసుపు కోట ఇది దద్దరిల్లిపోయితే దెబ్బకి మంగళగిరి అంటే నారా లోకేష్ బాబు ఫిక్స్డ్ డిపాజిట్. అది ఎవరు వచ్చినా కానీ అది ఎవరేం బేకలేరు. నారా లోకేష్ అంటే మంగళగిరి ప్రజల్లో ప్రతి ఒక్క గుండెలో ఉన్నాడు. ఇది దాని ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఒక్కనే, ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. మనకు సంబంధించి ఎస్సీ మాలామాది సామాజిక వర్గాల్లో మృత సంస్కారాలకు సంబంధించి వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు దానికి స్థలం లేదన్న, స్థలం లేదు. దానికి సంబంధించి అదే తీసేసి తర్వాత అదే రిఫిల్ చేసి వస్తుంది. అదో సమస్య, ప్రధానమైన సమస్య అన్న. మీరు ఇందాక చెప్పిన మీటింగ్లో డ్రైనేజీ గురించి చెప్పారు. దానికి ఖచ్చితంగా మీరు చూపిస్తారని చెప్పేసి బలంగా నమ్ముతున్నామన్న. అదొకటి కష్టకాలంలో కార్యకర్త బాధల్లో ఉంటే నాయకుడు, ప్రతి నాయకుడు విత్ సెకండ్స్ నేనున్నా అని చెప్పి హుటాహుటి వచ్చి పడుతున్నారన్న. మన నాయకులు ఖచ్చితంగా నేనున్నానని చెప్పి అండగా నిలబడుతున్నారు. అదొకటన్నా. ఇంకొకటి గ్రామ సమాజంలో ఈ గ్రామంలో ముస్లిం మైనార్టీ ఎక్కువ సార్. అయితే ఇంతవరకు పెనుమూలు గ్రామంలో ముస్లిం సర్పంచ్ కానీ ఎవరు అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారి హయాంలో సర్పంచ్ అవుతారు సార్. 5 ఏళ్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనతో ప్రజలందరూ విసిగెత్తిపోయారని, భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 25, 26 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 25, 26 వార్డులో పర్యటించి తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వార్డులకు ఇచ్చేసిన మనోహర్కు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు నాదెండ్ల మనోహర్కు గజమాలతో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే వనగూరే ప్రయోజనాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే ఆ సమస్య పరిష్కారం చేసే కృషి గురించి ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. 2 గేట్ల మధ్య ఫ్లైఓవర్ ఆ ప్రాంత వాసుల చిరకాల స్వప్నం అని, తాము అధికారంలోకి వస్తే ఆ స్వప్నాన్ని సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. పక్షపాత ధోరణితో అధికార పక్ష నాయకులు చాలా మందికి పెన్షన్లు ఇళ్ల పట్టాలు రాకుండా చేయడం దారుణమని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీని అందించి గెలుపు అందించాలని పిలుపునిచ్చారు. తను గెలిపిస్తే తెనాలి ప్రాంత అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వీర మహిళలు, భారతీయ జనతా పార్టీ మహిళా నేతలు, తెలుగు మహిళలు, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 25, 26 వార్డుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా సమిష్టిగా ప్రతి ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్న అనేక సమస్యలపైన భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం వీటన్నిటి గురించి కూడా వివరించుకుంటూ ముందుకొచ్చాం. చాలామంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించేది, ఆహ్వానించేది ఒక మంచి ప్రభుత్వం కోసం, ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే విసుకెత్తిపోయారు ఈ ప్రభుత్వం గురించి. గత 5 సంవత్సరాల నుంచి స్థానికంగా పడిన కష్టాలు, పని కట్టుకొని కొంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ పెన్షన్లు తీసేయడం, ఇళ్ల పట్టాలు తీసేయడం, క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేవలం బటన్ నొక్కినంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందనేది మాత్రం ప్రజలు ఎక్కడ కూడా అంగీకరించడం లేదు. నిజంగా అభివృద్ధి జరగాలంటే దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రైల్వే గేట్ల మధ్యన ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని స్థానికులందరూ కూడా అడిగారు. గతంలో కూడా దాని గురించి సర్వే చేసాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా మనం పూర్తి చేసుకునే విధంగా, ఇక్కడ అందరికీ మంచి సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పి ఈ 2 వార్డుల పర్యటనలో కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి పట్టణంలోని ఈటీ కాలనీకి చెందిన ఎంఆర్ గ్రూప్ ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉత్తీర్ణత సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ థామస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం స్కూల్ ఆవరణలో పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ థామస్ రెడ్డి మాట్లాడుతూ 2024 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ విద్యార్థులు సత్యసాయి, మనోజ్ఞ ధాత్రి, షైనీలు 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించడం సంతోషకరమని అన్నారు. అలాగే గ్రీష్మ 586, మణిభూషణ్ 581 మార్కులు పొందారని పేర్కొన్నారు. 35 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సిగ్గారెడ్డి, పాతిమా మర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో 2024 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా విద్యార్థులు 52 మందికి గాను 588 మార్కులు ఇద్దరు స్టూడెంట్స్ స్కోర్ చేశారు. సత్యసాయి, మనోజ్ఞ ధాత్రి, పసుపులేటి అండ్ బడుగు షైని. దిస్ వన్ 586, one child got this one, Grishma Urla. She got this one 586 marks out of 600. Remaining children 550 above, almost 20 members they got 550 above. This one 500 above, 35 members got. This is the Oxford MR Group, ET Colony, Tenali. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు. సోమవారం తెనాలి కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ వద్ద బందోబస్తును పరిశీలించారు. అనంతరం డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పటిష్ట పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు చేపట్టే ర్యాలీలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, ఎన్నికల కోడ్ నియమాలను అనుసరిస్తూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని డీఎస్పీ రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ దశరథ రామయ్య, ఎస్ఐ కరీముల్లా, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలు 2024 ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ అందరికీ తెలిసిన విషయమే. 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 25కి ఎండింగ్ అవుద్ది. ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్టుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు తుషార్ డ్యూటీ గారి యొక్క పర్యవేక్షణలో గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి ప్రక్రియలోనే మొత్తం నామినేషన్ కూడా పోలీస్ శాఖ మరి తెనాల్లో ఈ యొక్క ఆర్ఓ ఆఫీసు స్థానికంగా 1 ఏరియాలో ఉంది. మొత్తం బందోబస్తు కూడా టైం టు టైం సిఏ గారి పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా 18 నుంచి ఇప్పటి వరకు 3 నామినేషన్ చేస్తాం జరిగింది. బీఎస్పీ పార్టీ, పిరమిడ్ పార్టీ, జయభారతి పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే రేపు 24వ తారీఖున మేజర్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఆ రోజు కూడా
ఒకే టైమింగ్ కాకుండా అలాగే డిఫరెంట్ టైమింగ్స్, అలాగే ఒకే రూట్ ర్యాలీ కాకుండా డిఫరెంట్ రూట్స్లో వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాము. మా పోలీస్ శాఖ తరపున ఆర్ఓ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసాం. అలాగే రాజకీయ పార్టీలకు కూడా మేము చెప్తాం జరిగింది. ఎందుకంటే 2 ర్యాలీలు ఒకే టైంలో వచ్చి 2 అభ్యర్థులు ఒకే టైం వస్తే ఏదన్నా గొడవలు జరిగే అవకాశం జనరల్గా ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఈ గొడవలు అవాయిడ్ చేస్తాకి మా తరపున కూడా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటాం. అలాగే నామినేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరికీ తెలిసిన విషయమే. 100 మీటర్ల దగ్గర అభ్యర్థులు వెహికల్స్ ఆపేస్తాం. వాళ్ళు ఆ 100 మీటర్ల స్ట్రెచ్లో ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి అభ్యర్థి ప్లస్ 4 వ్యక్తులు లోపలికి నామినేషన్ ఫైల్ చేస్తాయి. లోపలికి వెహికల్స్ కూడా 4 వెహికల్స్ పర్మిషన్ ఆర్ఓ గారు ఇస్తాం జరుగుతుంది. ఆ వెహికల్స్లో కూడా 1+4 ఉండాలి. తర్వాత ర్యాలీ అంతా కూడా 200 మీటర్ స్ట్రెచ్లో ఆపేస్తాం. ఈ ఆర్డీఓ ఆఫీస్ చుట్టుపక్కల 4 వైపులా కూడా కట్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. అలాగే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా డిఫరెంట్ రూట్స్లో ఈ యొక్క ర్యాలీస్ని తీసుకొచ్చి అభ్యర్థులతో నామినేషన్ చేసే ప్రక్రియని మేము కొనసాగిస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా పోలీస్ శాఖ నుండి విజ్ఞప్తి, మా పోలీస్ శాఖకి సహకరించి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ పాఠశాల విద్యార్థులు టౌన్ ఫస్ట్గా నిలవడం పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తెనాలి గంగానంపేటలోని స్కూల్ ఆవరణలో పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ స్కూల్ విద్యార్థి పాడిపండ్ల ప్రభాకర్ 596 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలవడం గర్వకారణమని అన్నారు. అలాగే కె నాగజోషిత 592 మార్కులు, ఎస్ లారీ 591 మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు. 500 మార్కులు పైగా 120 మంది విద్యార్థులు పొందడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఏ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో మా డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు పాటిబండ్ల ప్రభాకర్ 596 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలబడ్డాడు. అలాగే కె జోషిత 592 మార్కులు సాధించడం జరిగింది. ఎవరో ఎంఈఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల్ని అభినందన సభ ఏర్పాటు చేశాం. అట్లాగే వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి ఏ పరీక్షకి వెళ్ళినా కూడా వాళ్ళు మన తెనాలి పేరు నిలబెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ఫలితాలు సాధించడానికి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే మా వద్ద పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మా విద్యా విధానంపై నమ్మకం ఉంచినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికీ కూడా ఆ తల్లిదండ్రుల నుంచి మాకు సహకారం ఇదే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ మార్క్ రావడానికి గల మా పేరెంట్స్కి, మా టీచర్స్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా స్కూల్లో ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంట్లో పేరెంట్స్ మాపై చూపించిన ప్రేమ కానీ, వాళ్ళు ఇచ్చిన సహకారం కానీ, స్కూల్లో ఎలాగైతే టీచర్స్ అదే ప్రేమ మాపై చూపించారో అదే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేసిన టీచర్స్, ఇన్ఛార్జ్ మ్యామ్, సార్స్, ఇంకా మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో కూడా మా పేరెంట్స్ ఎంత మోటివేట్ చేశారు నన్ను. స్కూల్లో సార్స్, మ్యామ్స్ బాగా టీచ్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్కు తెనాలి ప్రాంతం నుండి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలివెళ్లి తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్కు తెనాలి పట్టణం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గం నుండి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు బైకులతో, బస్సులతో ర్యాలీగా తరలి వెళ్లి డాక్టర్ చంద్రశేఖర్కు తమ సంఘీభావాన్ని తెలిపారు. రాను ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం నీటితో ముందుకు వెళ్లాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటర్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన తెనాలి పట్టణంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషణ తెలిపారు.
తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా 27వ తేదీన 2K రన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తెనాలి రజిక పార్క్ నుండి చిన్నఊరు పార్క్ వరకు జరిగే 2K రన్లో నూతన ఓటర్లు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్క అవగాహన పెంపొందించుకోవాలని కమిషనర్ బి శేషన్న తెలిపారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ విషయం కొంతవరకు తెలుసు. మే 11వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి జరగబోతున్నాయి. దానిలో భాగంగానే ఈసీ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఓటరుకు ఓటుపై అవగాహన కల్పించాలనేసి స్వీప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మేము ముందుకు వస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖున అనగా శనివారం నాడు ఒక 2K రన్ చేయాలని చెప్పేసి ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, యూత్ ఓటర్స్ పర్టికులర్గా వాళ్ళతోటి ఒక 2K రన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలనేసి అనుకోవడం జరిగింది. 2K రన్ 27వ తారీఖు ఉదయం 6:30 గంటలకు రజక పార్క్ దగ్గర నుంచి చిన్నరావూరు పార్క్ వరకు జరుగుతుంది. ఉదయం 6:30 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. రజక్ పార్క్లో స్టార్ట్ అవుతుంది, చిన్నవరం పార్క్లో క్లోజ్ అవుతుంది. అందువల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ యూత్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు నేడు ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే ఓటుపై అవగాహన పెంచుకోవాలి. మీ అందరికీ ఇదే పిలుపు. ఈ పిలుపును స్వీకరించి పాల్గొనేసి మరీ కోరుతున్నాం. వేమూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు నామినేషన్ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పార్టీ శ్రేణులతో భారీగా ర్యాలీ నిర్వహించి సోమవారం రిటర్నింగ్ అధికారి ముందు నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా జంపని గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాలు వేసి ఘనివాళర్పించారు. అనంతరం 10:30 గంటలకు వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుండి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి ఎస్సీ కాలనీ మీదుగా ప్రధాన కోళ్లకు చేరుకుని స్వర్గీయ బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాల వేశారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి 11:30 గంటలకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్, కత్తిరి సురేష్ కుమార్, జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, అమృతూరు మండల మాజీ ఎంపీపీ గొట్టిపాటి పూర్ణకుమారి, మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, విఎస్కే ప్రసాద్, శివారెడ్డి, ఎల్లారెడ్డి, సాయిబాబా తదితరులు నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కొల్లూరు, బట్టిప్రోలు మండలాల నుండి మోటార్ సైకిల్ ద్వారా ర్యాలీగా తరలి వెళ్లారు. వేమూరు మెయిన్ రోడ్లోని ఎన్టీఆర్ పురవేదిక రోడ్లోనూ టీడీపీ శ్రేణులు కథనోత్సాహంతో ర్యాలీ నిర్వహించారు. వేమూరులో రోడ్లన్నీ టీడీపీ శ్రేణులతో నిండిపోయాయి. మెయిన్ రోడ్ నుండి పాదయాత్రగా వెళ్లి నామినేషన్ పత్రం సమర్పించారు. నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 4వ పర్యాయం తాను నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నట్టు తెలియజేశారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని అన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం చంద్రబాబు ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గ్రహించాలని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని రాష్ట్రంగా తయారు చేశారని, చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగిన అమరావతి అభివృద్ధిని నెట్టయిలుగా కూల్చారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రధానమైన పోలవరం ప్రాజెక్టుని నట్టేట ఉంచారని విమర్శించారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని ఆనందబాబు పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి 5 మండలాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. 4వసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గతంలో 3 సార్లు నామినేషన్ దాఖలు చేశాను. ఇది 4వసారి. ఒకసారి ఒకదాన్ని మించి ఒకటి. మరి ఈరోజు నా దగ్గర ఏ అధికారం లేదు, ఏమీ లేదు. కానీ కార్యకర్తలు అండదండలు, నాయకుల యొక్క ఆశీస్సులు స్పష్టంగా కనపడ్డాయి. ఈరోజు ఇవాళ ఒక నామినేషన్ కార్యక్రమం దాఖలు చేస్తున్నానని చెప్పి ఒక మాట చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవట్లేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యంలో చవిచూడనటువంటి కష్టాలు చవిచూసాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిలువున పాతరేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
ఇలా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని ఈ రోజున అనేక రకాలుగా కష్టపడతా ఉన్నారు. ఒక నేరస్తుడు 12 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొన్నట్టు ఒక నేరగాడు రాజ్యాన్ని, రాష్ట్రాన్ని ఏలుతూ ఇవాళ తన మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేసుకోకుండా కోర్టుల నుంచి తప్పించుకొని ఒక దొంగ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా మసి అంటించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమి కాదు, తెలుగుదేశం పార్టీకి ఏం కాదు, జనసేన పార్టీకి ఏం కాదు, కానీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు రాష్ట్రం ఏమైపోతా ఉంది. వెనక్కి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఛాన్స్ అప్పచెప్తే ఇవాళ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోయాడో అర్థం కావట్లేదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి స్వయాన మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. మన రాష్ట్రంలోనే చూస్తాం. ఒక బకాసడులాగా వేస్తూ వేల కోట్ల రూపాయలు ఇసుక కుంభకోణంలో దోచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు కానీ అందరినీ ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతామన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నిజస్వరూపం బట్టబయలైంది రాష్ట్రంలో. రాష్ట్రానికి బతుకు లేదు, యువతరానికి భవిష్యత్తు లేదని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 21 రోజులు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజు నామినేషన్కి ఏ విధంగా ఇచ్చేశారో ఇదే ఉత్సాహం, ఉత్తేజాన్ని 20 రోజులు ఉంచి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల వరకు వీడు చేసే దుశ్చర్యలన్నీ ఎదుర్కొని మరి ముందుకు పోయే దానిలో కుత్తకుచ్చిలాగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ నక్కానందబాబు గారి నామినేషన్లో ఇచ్చేసినటువంటి వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేమూరు నియోజకవర్గం మొత్తం భారీ సమూహంతో నిండిపోయి ఉంది. ఇది ఒక విజయోత్సవ సభలాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించడానికి అన్ని విధాలా పాటుపడతాము. ఈరోజు మీరు నామినేషన్ ప్రక్రియ వేమూరు నియోజకవర్గం మొత్తం, వేమూరు సెంటర్ మొత్తం కూడా పసుపు తెలుపుమయమైపోయింది. ఇదే విధంగా ఈ 21 రోజులు కూడా జనసేన పార్టీ పూర్తి మద్దతుతో వేమూరు నియోజకవర్గ 89 గ్రామాల్లో కూడా అందరము కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి నక్కానందబాబు గెలుపు కోసం మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ వేమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు, ఓటర్లు అందరూ కూడా నక్కానందబాబు గారిలో ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము. నక్కానందబాబు గారి గెలుపుని మన పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై జనసేన. 11వ అదనపు జిల్లా జడ్జిగా నియామకమైన డి శ్రీనివాస్ కు తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఘన స్వాగతం పలికారు. తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో 11వ అదనపు జిల్లా జడ్జిగా నియామకమైన డి శ్రీనివాస్ కు సోమవారం తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు సరైన న్యాయాన్ని అందించేందుకు న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. న్యాయ వ్యవస్థలో అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తులు శ్రీసీత, రాజశేఖర్, బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు. అనంతరం న్యాయమూర్తి శ్రీనివాస్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీధర్, షరీఫ్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎం వేణుగోపాలరావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, పలువురు కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. గుంటూరులో 3 years వర్క్ చేశానండి. తర్వాత ఒక నర్సరావుపేటలో 3 years పాటు వర్క్ చేశాను. ఇదే డిస్ట్రిక్ట్ తోటి రావడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్లో తెనాలికి, తెనాలి బార్ అసోసియేషన్కి ఉన్నటువంటి మంచిపోయినటువంటివి యాక్చువల్గానే అది మేము ప్రత్యేకించి ఏదైనా ఒక ఎంక్వైరీ ప్రత్యేకించి ఎవరినో వాళ్ళని నేను అడిగి తెలుసుకోనట్లేదు. జెండర్ కాన్వర్జేషన్స్తోనే వస్తూ ఉంటుంది. తెనాలి బార్ అసోసియేషన్కి ఒక మంచి పేరు ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాకుండా నా కొలీగ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ చాలామంది వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ తెనాలి పడిందంటే మంచి బాగా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అందరూ కూడా చాలా హ్యాపీగా జరిగిపోతుంది. అక్కడ 3 years ఇటువంటి టెన్యూర్ కూడా 3 years వచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందరూ అక్కడే ఉంటే పైన కూర్చునేది వాళ్ళు ఎవరూ లేకపోతే వ్యవస్థ నడవదు. సో మన అందరి ఆబ్జెక్ట్ కూడా to provide to render justice to the litigant public. It is a collective teamwork. Not only it is not the only duty of the judiciary and officers presiding over the court. ఈ సహాయ సహకారాలు లేకుండా
ప్రజలకు మనం ఏ విధమైనటువంటి న్యాయాన్ని అందించలేము. మీరందరి యొక్క సహకారం మా కొలీగ్ ఆఫీసర్స్ని చెప్పిన దాన్ని బట్టి ప్రీవియస్ 3 yearsగా షరీఫ్ గారు ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్ పెట్టుకొని మరి జనాలు ఆఫ్ చేసుకొని వచ్చారంటేనే ఒక స్టేషన్ యొక్క ఆ బార్ యొక్క గొప్పతనము వాళ్ళ సౌజన్యం అర్థమవుతుంది. నాకు ఈ 3 ఏళ్ళు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అదంతా కూడా మీ సహాయ సహకారాలతోనే ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా 3 ఏళ్ళు గడుపుకున్నాను అని చెప్పడానికి ఎటువంటి ఆలోచన లేదు, సందేహం లేదు దాంట్లో కూడా. అలాగే మీ సహాయ సహకారాలు మా సార్ గారికి, లెవెంత్ ఎన్జీ గారికి, అలాగే నా తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ అనుసంధానకర్తగా ఉన్నవారు ఎంవిజిఆర్ గారు. మా ఈ 3 ఏళ్లలో కూడా ఆయన మాకు మీకు మధ్యలో ఉండి చాలానే, అంటే చిన్న వచ్చినా కానీ, కొద్దిగా పెద్దవి వచ్చినా కానీ అలాగే చాలా టాలెంటెడ్గా చక్కగా దగ్గరుండి సాల్వ్ చేశారు. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. దాన్ని అందరూ కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా మిగిలిన వాళ్ళందరి గురించి మా ప్రభాకర్ గారికి, కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారికి, మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సీనియర్ జూనియర్ న్యాయవాదిని సంప్రదించి వారి సలహా మేరకే నడుచుకుంటానని, అలాగే గతంలో వేణుగోపాల్ గారు ఈ బార్కి ఏ విధంగా కృషి చేశారో మేము అదేవిధంగా ఆయన అడుగుదాడలో నడుస్తానని. ఎందుకంటే వేణన్న చాలా వరకు ఆయన అనేక అంశాల్లో చాలా కృషి చేశాడు. ఆయన వెంట ఉండి మేము నడిచాము. ప్రతి అంశంలో కూడా ఆయన బాయ్కట్ విషయంలో కానీ, ప్రతి ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఏదైనా జరిగినా కూడా దాంట్లో మమ్మల్ని అందరం కలుపుకునేవాడు. ఆ విధంగానే ఆయనలాగే నేను కూడా ఈ బార్ కోసం నేను ప్రయత్నాలు చేస్తాను. ప్రస్తుతానికి టాయిలెట్లు సమస్య ఉంది. టాయిలెట్లు వాళ్ళు కట్టించినప్పటికి కూడా ఈ నిరుపయోగంగా ఉన్నాయి. అయితే వాటికి ఒక కొద్ది అమౌంట్ తోటే అది పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. దాన్ని పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మా సభ్యులందరితోటి. అవసరమైతే వారిలోనే కానీ బయట కానీ కొంతమంది దగ్గర డొనేషన్ కలెక్ట్ చేసైనా సరే ముందు వాటిని బాగు చేయించడానికి ప్రయత్నం చేయడానికి మేము ఆలోచిస్తున్నాం. ఇక్కడ ప్రాపర్టీ రూమ్ ఉంది సార్, గతంలో గుమస్తాల రూమ్ ఉంది. దాన్ని కాస్త ఓపెన్ చేయించి వారు ఉండటానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం సార్. అది ఒకటి. అవసరమైతే మనం జిల్లా కోర్టు వారికి కూడా తమ ద్వారా రిప్రజెంటేషన్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి సార్. కాకపోతే అతి ప్రధాన సమస్య బార్ అసోసియేషన్. బార్ అసోసియేషన్ అనేది వీణన్న చాలా ఆయనకి సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా ఆయన అనేక సార్లు ఆయన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ మన మేడం గారు జ్యోతిర్మయ్య గారిని కానీ అక్కడున్న సీనియర్ జడ్జిస్ వాళ్ళందరినీ కూడా కలిసి ఆ ఫైల్ని మూవ్ చేయడం జరిగింది. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగిపోయిందన్నారు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా సరే అందరినీ కలుపుకొని ఈ యొక్క బార్ అసోసియేషన్ ఫైల్ ఎక్కడ అయిందో దాన్ని ముందుకు నడిపించేసి బార్ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, ప్రతి ఒక్కళ్ళ సలహా మేరకు నేను నడుచుకుంటానని తెలియజేస్తున్నాను. నేను వచ్చి రేపు ఎయిత్ మేకి 1 year అవుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో నేను బాగా మిమ్మల్ని కష్టపెట్టినట్టున్నారు. నేను కష్టపెడతాను కాకుండా కానీ మంచి డిస్పోజల్ ఇచ్చారు నాకు. అలాగే మొత్తం కేసులన్నీ కూడా అన్నీ దాదాపు అన్నీ చాలా వరకు ట్రయల్ స్టేజ్కి వచ్చినాయి. అది మీ యొక్క సహకారం వల్లనే నాకు సాధ్యమైంది. అదేవిధంగా డిస్పోజల్ కూడా మంచి డిస్పోజల్ ఇస్తున్నారు. అదేవిధంగా మన కొత్తగా వచ్చిన ఏడీజీ గారికి కూడా మీ సహాయ సహకారాలు అదేవిధంగా అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ బషీర్ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ బషీద్ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా షేక్ బషీద్ మాట్లాడుతూ తనకు చిత్రరంగంలో అనుభవం ఉందని తెలిపారు. తాను నిర్మాతగా అనేక చిత్రాలను రూపొందించినట్టు తెలిపారు. వైఎస్ షర్మిల ఆశయాల పట్ల అభిమానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆమె పడుతున్న తపను చూసి కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగిందని తెలిపారు. షర్మిల పిలుపు మేరకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉద్యోగం రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెనాలి ప్రాంత అభివృద్ధి కోసం తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. షర్మిలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చూస్తున్నాను ఒక 1 week అక్కడ నేను పులివెందుల అండ్ మన కడప వెళ్ళాను లాస్ట్ టైము. నేను హార్ట్ఫుల్గా ఓపెన్గా చెప్పేది ఏంటంటే ఓన్లీ క్యారవాన్ దిగటం, నైట్ల్లో మళ్ళీ క్యారవాన్లో క్యాంపింగ్ చేయటం, ఎండలో ఎర్రటి ఎండలో అక్కడ 42 degree ఉంది, 40 degree ఉంది, అలా తిరుగుతూ
తన కష్టం చూసి అసలు నాకు ఏమనిపించిందంటే ఇలా కూడా పొలిటికల్లో కష్టపడతారా. నిజంగా నేను ఎలాంటి ఇది లేకుండా చెప్తున్నాను, మనమందరం నిజంగా ఒక మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల గారిని చూడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన కాంగ్రెస్ పెద్దలకి చాలా సీనియర్లు ఉన్నారు. నేను వాళ్ళ ముందు చిన్న పిల్లలు లాంటి ఒక మాటలో చెప్పాలంటే అన్నదమ్ములందరికీ, కాంగ్రెస్ పాత సీనియర్ లీడర్లకి అందరికీ తెనాలి నియోజకవర్గం అన్ని మండలాలు, కొల్లిపర, అటు అంగల్కుదురు, జాగర్లమూడి, ఎవ్రీథింగ్ ఎంతవరకు ఉన్నారు అసెంబ్లీ నియోజకవర్గం అందరూ కలిసి ఏకతాటిగా వచ్చి ఈ ఒక్కసారికి కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తు పైన ఓటు వేసి కాంగ్రెస్ తరఫున నేను మా తెనాలి టౌన్ కాంగ్రెస్ తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పెద్దలందరికీ, అన్నదమ్ములకి, తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ నేను కలుపుకుంటూ మేమందరం కలిసి కట్టుగా నన్ను ఆశీర్వదించాలని మీకు శిరస్సు వంచి దండం పెట్టుకుంటున్నాను. దయచేసి అందరూ హస్తం గుర్తుకు ఓటేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ అయిన వైఎస్ షర్మిలమ్మకి మనం సీఎంగా చూడాలనుకుంటున్నాము. 2024 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన భాష్యం పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించిన పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ రాము హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ రాము అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలకు హాజరైన 151 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించిన ఘనత భాష్యం స్కూల్ విద్యార్థులకు దక్కడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో మరొకసారి భాష్యం ఛాంపియన్గా నిలిచింది. తెనాలిలో కాకుండా గుంటూరు జిల్లాలోనే అత్యధిక మార్క్స్తో తెనాలి భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 151 మెంబర్స్కి 115 మెంబర్స్ పాస్ అయ్యారు. అంతేకాకుండా అత్యధికంగా మ్యాథ్స్లో ఒక 10 మెంబర్స్కి 100కి 100 మార్కులు వచ్చినాయి. అలాగే ప్రతి సబ్జెక్ట్లో కూడా 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడమే కాకుండా ఉత్తీర్ణ శాతం కూడా 100కి 100% ఉంది. భాష్యం అనేది విద్యా సంస్థల్లోనే ఒక గొప్ప ఎంపిక. ఈ విజయానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే మా మేనేజ్మెంట్ వారికి, అంతేకాకుండా ఈ విజయానికి సహకరించినటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క సహకారంతో ముందు మళ్ళీ మంచి విజయాలు సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నా పేరు ఇందిశ్రీ. నేను భాష్యం స్కూల్లో చదువుతున్నాను. నా విజయానికి కారణం భాష్యం ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులే. నాకు 584 మార్కులు వచ్చాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. మా టీచర్స్ మాకెంతో సపోర్ట్ చేశారు. సోమవారం విడుదలైన 2024 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన వివేక విద్యా సంస్థ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో వివేక విద్యా సంస్థల కీర్తిని మరోమారు ఇనుమడింపజేశారని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ అన్నారు. సోమవారం తెనాలిలోని వివేక విద్యా సంస్థ ప్రాంగణంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనిపించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విద్యా సంస్థల యాజమాన్యం శాలువాలతోనూ జ్ఞాపికలతోనూ సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రావుపాటి వీరనారాయణ మాట్లాడుతూ 2024 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్కూలు విద్యార్థిని ఎం రత్నశ్రీ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించడం గర్వకారణమని అన్నారు. అలాగే పి శివశంకర్ రెడ్డి, ఏ చరణ్ తేజలు 590 మార్కులు సాధించి తమ ప్రతిభను కనబర్చారని అన్నారు. 172 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించిన విశేషమని పేర్కొన్నారు. 35 సంవత్సరాల క్రితం స్థాపించబడిన వివేక విద్యా సంస్థలకు వెనుదునుగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు ఫలితాలు అంకితం ఇస్తున్నట్లు డాక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ కె రామరాజు, జి వెంకటరత్నం, ప్రిన్సిపాల్స్ రాధాకృష్ణమాచార్యులు, షహనాజ్ బేగం, ప్రేమ్ కుమార్, రమేష్, శ్రీనివాస్, వీరయ్య చౌదరి, సిఇఓలు ఉదయ్ కిరణ్, వెంకట్రామ్, మురళి, రాంబాబు, లావణ్య, అక్షయ్, వెంకటేష్, రాజేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి మనందరికీ కూడా విద్యార్థులకు కష్టం గుర్తొస్తుంది. వాళ్ళు సంవత్సరం పాటు పడిన శ్రమ మన మనసులోకి వస్తుంది. పాపం ఉదయం నుంచి రాత్రి దాకా ఒక ప్రణాళికాబద్ధంగా ఆటలకి బై చెప్తూ, పాటలకి బై చెప్తూ, అలాగే సినిమాలకి, షికార్లకి అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి సంవత్సరం అంతా కూడా చాలా స్పష్టంగా కేంద్రీకృతం చేసుకుని బాగా చదివినటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటాం. ఈ సందర్భంగా మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మోడల్ పేపర్స్ మారినాయి. 10th క్లాస్లో వెనకటిలాగా 11 పేపర్ల సిస్టమ్ పోయింది. అది దాని ప్లేస్లో 6 సబ్జెక్టులకు గాను 7 పేపర్ల సిస్టమ్ వచ్చేసింది. మరి ఈ కొత్త విధానంలో
మరి ప్రిపరేషన్స్ విధానం మారాలి, పిల్లల్లో మారాలి. అలాగే టీచర్స్లో కూడా వాళ్ళు చెప్పే విధానం మార్చుకోవాలి, ఎగ్జామ్స్ విధానం మార్చుకోవాలి. ఇలా అన్నీ మార్చుకోవాల్సినటువంటి ఇలాంటి సందర్భాల్లో మరి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది అందరికీ కూడా టెన్షన్గా ఉంటుంది. అలా ఈ టెన్షన్గా ఉన్న సందర్భంలో ఈ సంవత్సరం 2024 మార్చ్ 10th క్లాస్ ఫలితాలలో మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు అని చెప్పడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఇందులో 176 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. 600 మార్కులకి ఒకరిద్దరు సాధించి గొప్పలు చెప్పుకోవటంలా మనం రాసిన విద్యార్థులందరూ బాగా చదవాలి, ప్రతి ఒక్క విద్యార్థి అభివృద్ధి పదంలో నిలవాలి, అందరూ కూడా పైకి రావాలి అనేది పేరెంట్స్ కోరుకునే విషయం, స్టూడెంట్ కోరుకునే విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే మన ఈ విద్యా సంస్థల చరిత్రలో ఇంతమంది విద్యార్థులకి 176 మంది విద్యార్థులకు 500 పైగా రావడం ఇది మొదటిసారి అని మీకు చూడడానికి సంతోషపడతా ఉన్నా. మరి అందులో దాదాపుగా సగం మంది విద్యార్థులు అంటే 86 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు సాధించారు. మళ్ళీ వాళ్ళలో ఒక 20 మంది విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించారు. ఇంతేకాకుండా 580 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు 580 మార్కులు సాధించారు అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులతో సాధిస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి అందరికి కూడా. మన సిటీస్లో లేవు, ఇక్కడ చుట్టూ పల్లెటూరు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామ ప్రాంతాలు ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులతో మనం సాధించిన విజయాలు ఇవి. 590 పైన 3 విద్యార్థులు ఉన్నారు. దట్ ఈస్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్. అలాగే హైయెస్ట్ మార్క్ 592 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ అచీవింగ్ వండర్ఫుల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఫర్ అచీవింగ్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ 10th class examinations. My teachers and my parents for giving me this, for joining me in these institutions. First of all, ఆ దేవుడికి, తర్వాత మా ఫ్యామిలీ అండ్ తర్వాత వివేకా ఇన్స్టిట్యూషన్కి I want to thank you director. I worked for 16 hours a day and the teachers are very supportive and the staff and our faculty are very much helpful. They give many useful tips for our studies. Not only for 10th class, they also give many tips for our life, for our future, and this success also I want to my teachers ki ధ్యానం చేయడానికి. సోమవారం విడుదలైన 2024 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి బోస్రోలోని నెహ్రూ నికేతన పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించిన పట్ల పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్లు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నెహ్రూ నికేతన పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ విద్యార్థులకు గ్రాఫిక్ను అందజేసి అభినందించారు. ఈ విజయానికి కారణమైన బాలబాలికలు సహకరించిన వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. గత 50 సంవత్సరాలుగా నెహ్రూ నికేతన విద్యా సంస్థలు గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉంటూ ఇటీవలే స్వర్ణోత్సవ సంబరాలను కూడా జరుపుకోవడం సంగతిని గుర్తు చేసుకున్నారు. నెహ్రూ నికేతన వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగడం ఉదాహరణని అన్నారు. నెహ్రూ నికేతన్ విద్యార్థులు 79 మంది ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా 43 మందికి పైగా 500కు పైబడిన మార్కులతోనూ ప్రతి సంవత్సరంలాగా 100% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. కాగా ఎం లక్ష్మీ నాగ వెంకట చైతన్య 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా నిలిచారని తెలిపారు. వీరితో పాటుగా సిఎస్ శామ్యూల్ కశ్యప్ 586 మార్కులు, ఆర్ ప్రదీప్ 578 మార్కులు, సయ్యద్ మన్షా 575 మార్కులు, జి సుమేధ 571 మార్కులు, కె లిఖిత 571 మార్కులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక పెద్ద పండగ. దీనికి కారణం ఎవరు అంటే డెఫినెట్లీ కష్టపడి చదివిన స్టూడెంట్స్, వాళ్ళతో పాటు కష్టపడి వాళ్ళని టీచ్ చేసి వాళ్ళని స్కోర్స్ సాధించడానికి హెల్ప్ చేసిన టీచర్స్, అండ్ అబోవ్ ఆల్ స్టూడెంట్ టీచర్ వర్క్ చేసినా కూడా పేరెంట్ మోటివేషన్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా ఒక ప్రాసెస్గా జరగటం వల్ల ఈరోజు మనకి రిలీజ్ అయిన 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్లో స్కూల్ టాపర్గా అవర్ స్టూడెంట్ చైతన్య హీ హస్ స్టూడ్ విత్ 594 మార్క్స్. అంటే ఇప్పుడు ఇది మన స్టేట్ ర్యాంక్గా చూసుకుంటే కనుక ఇట్స్ స్టేట్ 5th ర్యాంక్. ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ నెహ్రూ నికేతన్ ఫ్యామిలీ. ఒక్క 584 స్టూడెంట్ ఒక్కడే కాదు, నెక్స్ట్ ఇంకా 586 ఇస్ ద సెకండ్ మార్క్, దట్ ఈస్ శామ్యూల్ కశ్యప్. దెన్ వీ హ్యావ్ ఆర్ ప్రదీప్ విత్ 578. సో ఇట్లా ఏంటంటే అందరూ క్లోజ్ మార్క్స్ తోటే
మొత్తం అటెండ్ అయిన 79 స్టూడెంట్స్లో 43 స్టూడెంట్స్కి we made them to secure more than 500 marks. 500 above వచ్చిన వాళ్ళు 43 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ ఇట్స్ మోర్ దాన్ వన్ సెక్షన్, ఆల్మోస్ట్ 1.5 సెక్షన్ స్టూడెంట్స్కి మనం 500 మార్క్స్ అబోవ్ తెప్పించగలిగాము. సో స్టూడెంట్స్, ఇది మీ లైఫ్లో ఇది ఒక ఫస్ట్ సక్సెస్. అండ్ ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో గ్రేట్ సక్సెస్ని అచీవ్ చేయాలని, సో దానికి నెహ్రూ నికేతన్ ఫ్యామిలీ ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటుంది. ఇవాళ మీరు 10th క్లాస్ అయిపోయి బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన మీరు 10 ఏళ్ళ తర్వాత వచ్చినా 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా యు ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ నెహ్రూ నికేతన్. మాకు మీరు పిల్లాడే స్టూడెంటే. సో మీరు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆర్ ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో కూడా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ వీ ద హోల్ నెహ్రూ నికేతన్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ. మీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాం, మీకు కావాల్సిన సపోర్ట్ చేస్తూనే ఉంటాము. అండ్ ఐ విష్ యూ ఎ వెరీ గ్రేట్ సక్సెస్. I am Chaitanya. I scored 594 out of 600. After listening to this, my parents along with my teachers felt very happy for this achievement. First of all, I would like to express my gratitude towards this result. I would like to thank my teachers, parents and this management for this result. Thank you teachers, my parents and everyone. I would like to congratulate all my friends in this achievement. I am Nikita. I scored 571 marks out of 600 and I am very pleased with this result. And I would like to thank all my teachers for their support. I would also like to thank Mullikant sir for supporting us, and thank you. I scored 575 out of 600. I would like to thank all of my teachers. They pushed me with very confidence with me. Actually, I lose my confidence at my exam time, but they all gave me so much of confidence. Due to this, I scored very well. I would like to thank MD sir. He also supported me very well in my hard times. Thank you so much. I'm very thankful for my parents who gave me support this much to reach my goals. I would like to thank each and everyone in my school. Thank you so much for supporting me. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అమానుల్లా ఖాన్ పఠాన్ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తమ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తెనాలి నియోజకవర్గం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థిగా సోమవారం అమానుల్లా ఖాన్ పఠాన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు నామినేషన్ పత్రం అందజేశారు. అనంతరం అమానుల్లా ఖాన్ పఠాన్ మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకుని తమ పార్టీని గెలిపించాలని కోరారు. సర్వమతాలను గౌరవించుకుంటూ ముందుకు సాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. मौलवी अमानुल्लाह गुंटूर से इंडियन यूनियन मुस्लिम लीग पार्टी के तरफ से एमएलए पोटी करता हूं तेनाली के लिए, और मैं तमाम साथियों से गुजारिश करता हूं कि ये वो पार्टी है जो एनआरसी के बारे में, सीए के बारे में और एनपीआर के बारे में जो खिलाफ में लड़ती है, वही ये पार्टी है जो मुसलमानों की है. इस पार्टी की तरफ से मैं इंडियन यूनियन मुस्लिम लीग की तरफ से एमएलए को खड़ा हूँ. लिहाजा मैं हमारे तमाम मुसलमान भाइयों से जो तेनाली के हैं और हमारे हिंदू भाइयों से भी और हमारे क्रिश्चियन भाइयों से भी मैं दरख्वास्त करता हूँ कि वो हमें इलेक्शन के अंदर वोट डालकर जिताए और जिताकर हमें एक मौका दे, ताकि हम भी हमारे मुसलमान भाइयों को, दूसरे हमारे बिरादरी भाइयों को हम उनका हक दिलाने की कोशिश कर सकें. తెనాలి నెహ్రూ రోడ్లో రజిక చెరువు సమీపంలో యంగ్ జనరేషన్ సేవా సంస్థ ప్రతినిధులు సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ సేవా సంస్థ చైర్మన్ షేక్ సాదిక్ మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. గతంలో కన్నా ఎండలు తీవ్రంగా ఉండటంతో చలివేంద్రాన్ని 2 నెలల పాటు నిర్వహించినట్టు తెలిపారు. బాటసారులు ప్రజలు చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేసవి కాలంలో ఎండలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు 40 డిగ్రీలు 42 డిగ్రీలు వెళ్తున్న సమయంలో ఎంతోమందికి దాహం తీర్చాలి అనే ఉద్దేశంతో ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ ఈరోజు చలివేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం చూస్తుంటే మే నెలలో అనేవి ఎండలు ఎక్కువగా వస్తుంటాయి, కానీ ఈ సంవత్సరం మాత్రం ఏప్రిల్ నుంచే విపరీతంగా ఎండలు వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఈ 2 నెలలు వేసవి కాలం అయ్యే వరకు మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఇక్కడ చాగల్ చెరువు దగ్గర ఉన్న పార్క్ ఎదుటన యంగ్ జనరేషన్ చలివేంద్రం అనేది ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మా తరపున మజ్జిగ కానీ అలానే చల్లటి నీళ్లు కానీ అందిస్తామని తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేసవి కాలం ఏప్రిల్ నెలలోనే వచ్చేసింది. బాగా ఎండలన్నీ
తీవ్రంగా ఉండడం వలన మా యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు జనాల్ని ఆలోచించి వాళ్ళకి దాహాన్ని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం 2 నెలల పాటు ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మజ్జిగ తర్వాత ఇతర జ్యూసులు కానీ ఏమన్నా పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన తెనాలి ప్రాంత విద్యార్థులు. నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు. తెనాలి డీఎస్పీ రమేష్. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్కు తెనాలి ప్రాంతం నుంచి భారీగా తరలివెళ్లిన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన తెనాలి పట్టణంలో 2K రన్. తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.